ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అనేకులకి ఈ సమయంలో తెలియపరచండి. ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి. మరి ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోస్తూ ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుని బిడ్డలారా, ప్రభు లోక ప్రజలందరినీ ఆయన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరికి కూడా నెమ్మదిని, క్షేమాన్ని, దీవెనను, విశ్రాంతిని అనుగ్రహించాలనే మరి యేసుక్రీస్తు ప్రభు వారి ఆశ, ఆయన యొక్క మనస్సు, మరి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక లోక ప్రజల అందరి నిమిత్తం. అయితే అనేకులు ఆయన పిలిచిన ఆ మొదటి పిలుపులోనే ప్రభుకు లోబడుతూ ఉన్నారు. ఆయన పిలుస్తూ ఉండగా వెనువెంటనే స్పందిస్తూ ఉన్నారు. కొందరైతే రాలేకపోతున్నారు. అయితే ఆయన వద్దకు వచ్చే వారందరికీ కూడా ఆయన విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారిలో కొందరు ఇంకా విశ్రాంతి దొరకని వారై, ఇంకా విడుదల లేని వారై, నెమ్మది లేని వారై లోకంలో కొనసాగుతూ ఉండటం మనం కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం. అయితే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన విశ్రాంతినిచ్చేదనని, విడుదలనిచ్చేదనని, దీవెననిచ్చేదనని, కృప చూపేదనని, నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడను అని ప్రభు మాట్లాడుతూ ఇవన్నీ మనకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. కనుక నీవు ప్రభు దగ్గరకు వచ్చావు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన రెక్కల చాటున సురక్షితంగా ఉండుటకు నీవు వచ్చి ఉన్నావు. నిశ్చయంగా నీ జీవితంలో దేవుడు నెమ్మదిని దయచేయబోతున్నాడు, విశ్రాంతిని అనుగ్రహించబోతున్నాడు. కాకపోతే మరి ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, ఆయన యొక్క కాడిని ఎత్తుకునే విషయంలో మనం అలసత్వం చూపించటమును బట్టి, ఆయన యొక్క చిత్తమును జరిగించే విషయంలో కొన్ని సందర్భాలు మనం తొట్టుపడ్డాన్ని బట్టి, తొందరపడ్డాన్ని బట్టి, ప్రభు యొక్క మనసేదో గ్రహిస్తూ దాని ప్రకారం కొనసాగలేక పోవటాన్ని బట్టి సంపూర్ణ విశ్రాంతిని మనం పొందలేకపోతున్నాం. కానీ దేవుడు నమ్మదగినవాడు. మన బలహీనతలు చూసి ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు. ఈ సంవత్సరం నిశ్చయంగా నీ మీదున్న భారమైన కాడిని ఆయన విరగొట్టబోతున్నాడు. ఆ కాడి మాను మోకులను ఊడదీయబోతున్నాడు. ప్రతి కాడిని విరగొట్టి ఆయన యొద్దకు వచ్చిన నీ జీవితంలో నిశ్చయంగా దీర్ఘశాంతుడై, సాత్వికుడై నిన్ను సరిచేస్తూ, నీతో మాట్లాడుతూ, నిన్ను తన మాటకు లోబడే విధంగా విధేయత కలిగిన బిడ్డగా మార్చుకొని నిశ్చయంగా నీకు విడుదల, విశ్రాంతి ఈ సంవత్సరం ఆయన దయచేయబోతున్నాడు. ఆమేన్. కనుక దేవుని వైపు విశ్వాసముతో నమ్మకంగా ప్రభు వైపు చూస్తూ కొనసాగండి. దేవుడు నిశ్చయంగా ఇకను మీ జీవితంలో అద్భుతమైన చేయబోతున్నాడు. ఆయన కాడిని మోసే విషయంలో నమ్మకంగా మనల్ని స్థిరపరచబోతున్నాడు. అనంతరం ఆయన ఇచ్చే విడుదల, విశ్రాంతి నూరంతలుగా మన జీవితాల్లో స్వతంత్రించుకోబోతున్నాం. గర్భఫలం, నిరుద్యోగ విషయమే పోరాటం, వ్యతిరేకతలు, శ్రమలు, కోర్టు కేసులు, భూతగాథలు, ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన, ఫినాన్షియల్గా అన్ని రీతులుగా దేవుడు మనల్ని అందరినీ సరి చేయబోతున్నాడు. బ్లెస్సింగ్స్తో మనల్ని నింపబోతున్నాడు. ప్రాముఖ్యంగా మారు మనసుతో, ఆత్మ సంబంధమైన కార్యాలతో పరిపక్వతలోనికి, క్రీస్తున కలిగిన సంపూర్ణతలోనికి సంఘముగా మనల్ని అందరినీ, చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నడిపించబోతున్నాడు. ఈ నడిపించబడుతూ ఉండగా ఆయనకు ఎంత త్వరగా మనం లోబడతాం, ఆయన కాడిని ఎత్తుకోవటానికి సిద్ధపడతామో నెక్స్ట్ జీవితంలో అద్భుతాలను ప్రభు జరిగించబోతున్నాడు. మేలులను మనకు దయచేయబోతున్నాడు. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. పిలిస్తే నేను వచ్చావు. ఆయనే మొదటిగా మనల్ని వెతికాడు, ప్రేమించాడు, రక్షించాడు, కృపనిచ్చాడు. ఆయన యొద్దకు మనం వస్తున్నాం. ఆయన బలియాగము ద్వారా ఆయన యొద్దకు మనం సమీపించున్నాం. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. స్థిరంగా ప్రభులో నేను నిలబడి ఓపికతో కనిపెడుతూ ఉంటుండగా నీలో చేయవలసిన మార్పులను ప్రభు తానే జరిగించి నిన్ను మంచి బ్లెస్డ్గా ఇకను దయచేయబోతున్నాడు. ఆమేన్. కనుక విశ్వాసంతో, నిరీక్షణతో ప్రభు వైపు చూస్తూ ముందుకు కొనసాగండి. దేవుడు అద్భుతం మన జీవితంలో చేయునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలం ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించునని శ్రేష్టమైన రీతిలో మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలం నీవు ఇచ్చిన ఈ వాగ్దానం నజరేయుడైన యేసు నామములో మా అందరి జీవితాల్లో నెరవేరునుగాక. నీ యొద్దకు వచ్చిన ప్రజలు, ఇకను రాబోతున్న వారు, నూతనంగా ఈ వాగ్దానం వింటున్న ప్రజలయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో వారిని యొద్దకు వస్తుండగా సరిచేయండి, స్థిరపరచండి, నూతన కార్యములను జరిగించండి, మార్పును అనుగ్రహించండి, మారు మనస్సును కలగజేయండి అయ్యా. ఇకను నీలో స్థిరంగా నిలబట్టకు శక్తిని దయచేయమని నీ వాగ్దానం ప్రకారం ప్రభా, ఏదైతే నాయన తన్ని విశ్రాంతి నెమ్మదిని ఇస్తానంటున్నావో నిశ్చయంగా నీవిచ్చి నెమ్మది విశ్రాంతి మా ప్రాణంలో కలుగును గాక, మా దేహమున కలుగును గాక, మా ఆత్మకు కలుగును గాక. మరి ముఖ్యంగా నీ రక్షణ కార్యం చూస్తున్న బిడ్డలందరి జీవితాలు యేసు నామములో సంపూర్ణంగా జరగాలి. నిన్ను ఎరగని ప్రజలుగా తన్ని చూస్తున్నవారు ఇదిగో ప్రభా, మారు మనసు రక్షణ పొంది నిన్ను రక్షకునిగా అంగీకరించే కృప నాయన యేసు నామములో కలుగును గాక. ఇంకా నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి కాడి యేసు నామములో విరగొట్టబడును గాక. నిరుద్యోగం, గర్భఫలం లేని స్థితి, పోరాటం, ప్రసవ వేదన యేసు నామములో తొలగిపోవును గాక. నిందలు తీసివేయబడాలి. ఈ దినాల్లో కొనసాగుతుండగా నిరీక్షణ మీ అందరిని పుట్టించండి ప్రభా. ఏ సమస్యలతో ఉన్నారో ప్రతి కట్లు తెగిపోవాలి. ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ప్రభా, కోర్టు కేసులు, భూతగాదాలు ప్రభా, డబ్బిచ్చి నేను మోసపోయిన వారు, మధ్యవర్తులుగా వ్యవహరించి చిక్కబడిన వారు యేసు నామములో ఇటు వారు అందరికీ విడుదల కలుగును గాక. ద్వారములు అందరి కొరకు తెరవబడును గాక. సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి, విడుదల ఇయ్యండి ప్రభా. అయ్యా, బలపరచండి, తనని నీ సాక్షులుగా నిలబెట్టండి. వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి వారి ప్రాణములకు విశ్రాంతిని కలగజేయమని ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను దర్శించండి ప్రభా. ఈ శ్రేష్టమైన వాగ్దానం ఇది మొదలుకొని నెమ్మది, దీవెన, విడుదల, విస్తరణ, ఆశీర్వాదం వారి జీవితకాల పర్యంతరం దయచేయబడును గాక. ఈ నూతన సంవత్సరం దయాకిరీటం వారికి ధరింపు చేసినందుకు వందనాలు. బిడ్డలందరినీ ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.